జనసేన పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతూ జిల్లా సర్వసభ్య సమావేశాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం విజయవాడలో, నెల్లూరు, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాల సమావేశాలు ముగియడం జరుగుతున్నాయి. సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటని మనతో చర్చించడానికి జనసేన పార్టీ నాయకులు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు గారు రెడీ చేస్తున్నారు. సార్ చెప్పండి, ఈ రోజు పవన్ కళ్యాణ్తో సమావేశాలు ముగిశాయి కదా, అవి ఎలా సాగుతున్నాయి, ఎటువంటి స్పందన లభిస్తుంది? జనసేన అని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల రంగానికి సైన్యాన్ని సిద్ధపరుస్తా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోరాటానికి విరోచితంగా పోరాడి విజయాన్ని సాధించడానికి ఎన్నికలకు సంబంధించినటువంటి ఆయుధాలన్నింటిని కూడా సిద్ధం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా జన సైనికులందరినీ కూడా ఉత్తేజపరుస్తూ, స్ఫూర్తిని నింపుతూ, చైతన్యం నింపుతూ, వాళ్లలో ధైర్యాన్ని, స్థైర్యాన్ని నింపుతూ వాళ్ళని రేపు జరగబోయేటువంటి ఎన్నికల యుద్ధ రంగానికి సిద్ధం చేసి పంపిస్తా ఉన్నారు. అన్ని జిల్లాల్లో కూడా కమిటీలు వేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పండుగలోపు అన్ని కమిటీలు వేస్తారు. ఆ తర్వాత అందరూ కూడా పెద్ద ఎత్తున విస్తృతంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లిపోతాం. ఎన్నికలు అయ్యేదాకా నిద్రాహారాలు మాని కష్టపడి పనిచేసి జనసేన పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఆ సీట్ మీద కూర్చోబెట్టేదాకా కష్టపడి పనిచేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మహిళలకు, యువతకు ఎక్కువ సీట్లు ఇస్తామంటున్నారు కదా, దానికి సంబంధించి ఎటువంటి స్పందన వస్తుంది? చాలా స్పందన వస్తుంది. యువతంతా కూడా, మహిళలు, యువత ఈ పార్టీ పట్ల పెద్ద ఎత్తున ఆదరణ చూపిస్తున్నారు. అంత పెద్ద ఎత్తున చూపిస్తున్నటువంటి ఆదరణకు తగ్గట్టుగా వారికి ప్రాతినిధ్యం ఇచ్చి ఈ పార్టీలో వారికి పెద్దపీట వేసి మహిళలకు, యువకులకి రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనేది మన అధినాయకుడి యొక్క అభిష్టం. ఆ దిశలో ఈ కమిటీలు కూడా వేస్తున్నాం. ఆ దిశలో మేము ప్రయాణం చేస్తాం. గ్రామీణ ప్రాంతాలలో బూత్ లెవెల్ నుంచి పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనుకుంటున్నారు? గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు, నియోజకవర్గ స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో అన్ని కమిటీలు వేయడానికి రంగం సిద్ధం చేస్తున్నాము. ఇవి ఇక ఈ సమీక్షా సమావేశాలు అయిపోయిన తర్వాత, కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో బూత్ స్థాయి వరకు కూడా ఈ ఎన్నికల ప్రచారం, ఎన్నికల్లోకి మేము వెళ్లిపోతాం. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో యువకులు, అదేవిధంగా మహిళలకు సమప్రాధాన్యత ఇస్తూ పార్టీని బలోపేతం చేయడమే ముఖ్య లక్ష్యంగా పార్టీ నాయకులంతా కలిసి ముందుకు నడుస్తామని కిషోర్ బాబు గారు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీనివాస్, 99 టీవీ, విజయవాడ నుంచి. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.